ఒక చిన్న గ్రామం వద్ద ఉదయం సూర్యుడు ఉదయించగా అందరూ తమ పనులు మొదలుపెట్టారు. ఆ గ్రామంలో ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు. వాళ్లకి చేపలు పట్టడం చాలా ఇష్టం. ఒకరోజు ఉదయాన్నే వాళ్లు వలలు తీసుకొని నదివైపు పరిగెత్తారు. ఆనందంగా వల నీళ్లల్లో వేసి ఆసక్తిగా ఎదురుచూశారు. మొదట వలలో ఎన్నో చేపలు చిక్కాయి. పిల్లలు సంతోషంగా నవ్వారు. కాని ఒక్కసారిగా చిన్న చేపలన్నీ జారి నీళ్లల్లోకి వెళ్ళిపోయాయి. ఒక పెద్ద మెరిసే చేప మాత్రమే మిగిలింది. రాయిమీద ఉంచినా అది ఎండిపోలేదు. అప్పుడే ఆ చేప మాట్లాడింది. పిల్లలు ఆశ్చర్యపోయి చూశారు. పిల్లల్లో ఒకడడిగాడు, "నువ్వు ఎందుకు ఎండిపోలేదని?" చేప చెప్పింది, "అది ఒక గొర్రెల కాపరి అమ్మాయి పాలు తాగకపోవడమే కారణం." పిల్లలు ఆ అమ్మాయిని కలిశారు. ఆమె బాధగా చెప్పింది, "ఆవు పాలు ఇవ్వలేదు." ఆవు చెప్పింది, "రైతు నన్ను సరిగా పోషించలేదు కాబట్టి నేను పాలు ఇవ్వలేకపోయాను." రైతు అలసటగా అన్నాడు, "నేను తిండి తినలేకపోయాను కాబట్టి పని చెయ్యలేకపోయాను." అతని ముఖం మీద నిరాశ కనిపించింది. పిల్లలు ఇంకా ఆశ్చర్యపోయారు. పిల్లలు రైతు తల్లిని కలిశారు. ఆమె కళ్లలో దుఃఖం కనబడింది. ఆమె చెప్పింది, "నేనూ తినలేకపోయాను. అందుకే నా కొడుకుకి శక్తి రాలేదు." తరువాత ఒక చిన్నబాబు కోపంగా అన్నాడు, "నన్ను ఒక చీమ కుట్టింది." పిల్లలు ఆ చీమను చూశారు. అది చిన్నదైనా ఎంత ప్రభావం చూపిందో తెలుసుకున్నారు. పిల్లలకి అర్థమైంది, ఒక చిన్న చీమ చేసిన పని ఎంత పెద్ద పరిణామం కలిగించిందో. సూర్యాస్తమయ సమయంలో పిల్లలు ఇంటికి బయలుదేరారు. మాయచేప నవ్వుతూ నీళ్లల్లో మాయమైంది. ఈ కథ మనకు చెప్పేది, చిన్న పని కూడా పెద్ద మార్పులు తెస్తుంది.